ఆలయాలలో పెట్టేటటువంటి బోర్డులు ఏదైతే పూజారికి కానుకలు వేయొద్దు, అక్కడ హుండీల్లో వేయొద్దు అనేటువంటి అంశాల మీద అర్చకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అర్చకులకు మద్దతుగా కొంతమంది రంగంలోకి దిగారు. వాళ్ళ వాదన ఒకసారి చూద్దాం. మీరు కానుకలు హుండీలోనే వేయండి, పూజారి ప్లేట్లో వేయొద్దు, హుండీలో వేసిన సొమ్ము మాత్రం భగవంతుడికి చేరుతుంది అని కొన్ని గుళ్ళల్లో రాసుంటారు. హుండీ ఎవరు తెరుస్తారు? ఆలయ కార్యనిర్వహణాధికారి. ఆయన ఎవరు? ప్రభుత్వ ప్రతినిధి. అంటే భక్తుడు ప్రభుత్వం ద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడు అనమాట. సరే, మరి పూజారి ఎవరు? పొద్దున్నే తెల్లవారుజామున లేచి భగవంతుడికి మేలుకొలుపు పాడి దేవుడి కంటే ముందే మేలుకుంటున్నాడు అనమాట. ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తుల మధ్యలో ఒక అలౌకిక పవిత్ర భావన కలిగేటట్లు అలంకారాలు పూర్తి చేసి ఆయన అష్టోత్తర శతసహస్రనామాలతో పూజించి స్వామి నీ దర్శనానికి వచ్చే భక్తుల అభిష్టాలు నెరవేర్చు తండ్రి అని ప్రార్థించి వచ్చిన భక్తులకి భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసి చేసే భగవంతుడి బంట్రోతు. మరి ఆయన జీతం అంతా చాలా చాలా తక్కువ. బ్రతుకు జట్కా బండి ఏడవలేనంత. పూజారా మేము పిల్లనివ్వం అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులు ఎందరో, కట్టుకున్న దానికి కన్న పిల్లలకు న్యాయం చేయలేక బ్రతికిడుస్తున్న వారు ఎందరో కోకొల్లలు. వారి పట్ల మనకు ఏ బాధ్యత లేదా? మన కుటుంబాలు కారులో తిరగాలి, మన కుటుంబీకులు ఖరీదైన దుస్తులు వేసుకోవాలి, విహారయాత్రలకు వెళ్ళాలి, అందుకు సంపాదన కావాలి. ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడు పూజలు చేస్తాం, ఆ దేవుడికి కమిషన్లు ఇస్తాం, కానీ ఆ పూజలు చేసే పూజారి బ్రతుకుని మాత్రం పట్టించుకోం. ఇదెక్కడ న్యాయం? నా విన్నపం ఏంటంటే హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేట్లో మాత్రం కానుక వేయండి, లేదా పూజారి చేతికి కానుకలు ఇవ్వండి. కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియజేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు. ఉదాత్తానుదాత్త స్వరాలతో భగవంతుని స్తుతించే పండితుడు చేసే పూజలు నిత్యం చూస్తున్నాం. ఈరోజు గుళ్ళల్లో అర్చకులు నిరంతరం సుస్వరంతో మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు. ఆ వృత్తిలో పూజారులకు తగినంత ఆదాయం వస్తే వాళ్ళు సులక్షణంగా మరింత భక్తితో శ్రద్ధతో పూజలు చేస్తారు. మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా పడగొట్టుకోవడమా ఆలోచించండి అని అడుగుతున్నారు.